ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి ఏడాది పూర్తయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా సంవత్సర కాలం గడిచింది. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథులుగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఎమ్మెల్యే కార్యాలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కట్ చేశారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం. ఫోటోమా ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది ఈ రోజుకి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైన, రాష్ట్రం దివాలా తీసిన తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముమ్మరంగా చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు. ఈ యొక్క ఏడాది సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కటింగ్, విజయోత్సవ కార్యక్రమం. దీనికి ముఖ్య అతిథి మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, విశిష్ట అతిథి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. వారిద్దరు రావటం చాలా సంతోషంగా ఉంది. వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఏడాది పాలన విజయోత్సవాల్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు హామీలను అమలు చేసి ప్రజలకు చేరువయ్యారని అన్నారు. చంద్రబాబుకున్న అనుభవంతో రాష్ట్రం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతుందని ఆశాభావం వ్యక్తపరిచారు. సంవత్సరం రోజులు కూటమి ప్రభుత్వం పవర్లోకి రావడం, ఈరోజు దాదాపు సంవత్సరంలో ఎన్ని చేయాలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు తీసిపోయారు. ఈరోజు మీకు చెప్పాలంటే ఈ ఒక్కరోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో తల్లికి వందనం కింద 8,745 కోట్లు, దాదాపు 67 లక్షల తల్లులకి వాళ్ళ అకౌంట్లో చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక మంచి ఎవరైనా జిల్లాలో మంచి స్తోమత ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇటువంటి వీళ్ళని కూడా పీపుల్ని కూడా మనం డెవలప్ చేయాలా అనే కార్యక్రమం కూడా మొన్న స్టార్ట్ చేశాడు. దాన్ని కూడా ఇండస్ట్రీస్, మెయిన్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరెవరు ఉన్నారో ఆ జిల్లాలో వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకోవాలని మేము కోరుకునేది. మీ రూరల్ ఎమ్మెల్యే 24 గంటలు ప్రజల్లో ఉండే మనిషి. మీ అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం. ఆయనకి తోడు వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి, ఇద్దరు కలిసి ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఏ కార్యక్రమం చూసినా ఎంత పద్ధతి వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలని చాలా సంవత్సరాలు అనుకుంటుంటా. ఎందుకంటే మేము పాలిటిక్స్ కొత్త అయినా కానీ ఇటువంటి వాళ్ళ దగ్గర మనం ఎట్లా ముందుకు పోవాలా, మనము కూడా ప్రజల్లో ఉండాలా, ప్రజలకి సేవ చేయాలా. వాళ్ళు చేసినంత మనం మనుషులు లేకపోయినా కనీసం ప్రయత్నం చేసి మనం కూడా ప్రజల్లో ఖచ్చితంగా మనం చేయాలని కోరుకుంటూ
ఈరోజు అందరికి కూడా ముందుకు కూడా ఇట్టే మనందరం కలిసి ఉండాలా అని కోరుకుంటూ సెలవు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల కృషితోనే తామంతా ప్రజాప్రతినిధులుగా ఉన్నామని అన్నారు. నాయకులు ప్రజల్లో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. కరెక్ట్గా సంవత్సరం రోజులైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. కార్యకర్తలు ఎంతో కష్టపడి 5 సంవత్సరాల్లో అత్యంత భారీ మెజారిటీలతో మమ్మల్ని అందరినీ గెలిపించి ఎమ్మెల్యేలను చేసినందుకు ముందుగా ఈరోజు కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిందరబందరగా ఉన్నా కూడా క్రమశిక్షణతో ప్రతి ఒక్క పని ముందుకు తీసుకెళ్తూ, అన్నిటికన్నా ముఖ్యంగా నాయకులు ప్రజల్లో ఉండాలి అనే నినాదంతో ఆయన ఇచ్చిన హామీల్లో మొట్టమొదటిదైన పెన్షన్ను ప్రతి నెల 1వ తేదీ మనం ఇచ్చుకుంటూ ప్రజలతో కలిసి వాళ్ళకి గెలిచిన నాయకులు ప్రజలకి ఏం కావాలో వాళ్ళ మేలు చూడాలి అని చెప్పి ఇది పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్తో ఎమ్మెల్యేలందరినీ కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉండడానికి ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ప్రజలకి సేవ చేస్తూ ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా కార్యకర్తలకి న్యాయం చేస్తామని అందరికీ కూడా మాటిస్తున్నాను.